లోకు కొడుకు పన్నారంట ఆడ పోయి తోలకొచ్చి దీంట్లో ప్రైవేటుగానే చూపించినారు ఆ పొద్దు. మామూలుగా ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకున్నాము. కొంత గాయం కూడా కొంత మానేది, అయినా మనిషి తగ్గిపోతున్నాడు. ఇంకా తగ్గిపోవడం వల్ల ఇంకా ఆయన సిఓ సారు చెప్పడం వల్ల మేము ఆర్డిటి హాస్పిటల్కి వెళ్ళాము. ఆడిటికి పోయింటే రక్త పరీక్షకు అవన్నీ రిపోర్ట్లు వచ్చినిచ్చి మళ్ళీ చూద్దామమ్మా అని ఆ సార్లు అడ్మిట్ కావాలమ్మా అంటారు. అడ్మిట్ కావాలంటేనే అడ్మిట్ అయినాం. 3 నాళ్ళు బాగానే జ్వరం రాకోకుండా రొంత తినుకుంటా బాగుండే. 4వ నా పొద్దు రక్త కణాలు చాలా తగ్గినాయి. ఏమంటే ఇట్లా బాబు పన్నాడు, కళ్ళు తిరిగి మేడం వాళ్ళు పిలుస్తుంటారు, చాలా సీరియస్గా ఉంది అంటుంటారు, నుంచి ఇప్పుడే పోవాలంటారు బెంగళూరుకి. అంటే బెంగళూరుకి వెళ్ళాలంటే మాకు తెలియదు, బెంగళూరుకి ఎట్లా పోవాలో ఏం కథ తెలియదు అంటే మేము అంబులెన్స్ రెడీ చేస్తాము, మీకు ఒక లెటర్ ఇస్తాము, ఆ లెటర్ ఇస్తే మీరు వాళ్ళకి చూపిస్తే వాళ్ళే మీ బాబుకి ఏం కావాల్సిన ట్రీట్మెంట్ అంతా చేస్తారు అని చెప్పేసి మాకు ధైర్యం చెప్పి పంపించారు. పోయిన తర్వాత అక్కడ ఎమర్జెన్సీలోకి పోయినాము. అక్కడ బ్లడ్ టెస్ట్ చేసినారు. పొద్దున్నేకి సాయంత్రానికల్లా రక్త పరీక్షలు వచ్చిన బ్లడ్ క్యాన్సరు AML అని వచ్చింది. మీరు ఇక్కడైతే 40 రోజులు ఉండాలా, కీమోథెరపీ చేస్తామని చెప్పినప్పుడు మేము షాక్ అయిపోయినాం. ఆ బెంగళూరులో ఇద్దరు ఉన్నప్పుడు ఇంకా మాకు డబ్బులు లేదు. మనకు ఈ 18 లక్షలు అంటే మనం చేత కాదు, మనం బీదవాళ్ళం పూటకు తెచ్చుకునే వాళ్ళము. ఈ ఆడిటి సంస్థ ఉండడం కొని వాళ్ళు 18 లక్షలు మనం పెట్టినారు. మన చేత అయితే కాదు. ఫస్ట్ డిశ్చార్జ్ చేసినప్పుడు ఒక్కటి ఇచ్చినారు టాబ్లెట్లు, అంతే. ఇంకా ఈలేంగా ఏడ వద్దులేండమ్మా టాబ్లెట్ గిప్లెట్లు ఏం వద్దు, బాగుంది, నార్మల్గానే ఉంది. ఇప్పుడు 3 నెలలకోపారి అట్లా 4 నెలలకోపారి పోయి చెక్ చేయించుకొని వస్తున్నారు.